పాకిస్తాన్ మళ్లీ హద్దు దాటింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే ఆ దేశ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. తన వక్రబుద్ది ప్రదర్శిస్తూ పాక్ ఆర్మీ మళ్లీ భారత్పై దాడులకు పాల్పడుతోంది. ప్రభుత్వం మాట లెక్క చేయకుండా సీజ్ ఫైర్ ఉల్లంఘించింది పాక్ ఆర్మీ. సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లతో అటాక్ చేస్తోంది. పాక్ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత బలగాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సిద్దం చేశారు. శ్రీనగర్లో 5 చోట్ల పేలుడు శబ్దాలు వినిపించినట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. సీజ్ ఫైర్ లేనట్టేనా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అటు రాజస్థాన్లోని బార్మర్, గుజరాత్లోని కచ్లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో శ్రీనగర్, ఉదంపూర్, పఠాన్కోట్ లో బ్లాకౌట్ ప్రకటించారు. రాజస్థాన్, జైసల్మేర్లోనూ బ్లాకౌట్ పాటిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకౌట్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది ఆర్మీ. పాకిస్తాన్ మళ్లీ హద్దు దాటింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే ఆ దేశ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. తన వక్రబుద్ది ప్రదర్శిస్తూ పాక్ ఆర్మీ మళ్లీ భారత్పై దాడులకు పాల్పడుతూనే ఉంది. ప్రభుత్వ మాట లెక్క చేయకుండా సీజ్ ఫైర్ ఉల్లంఘించింది పాక్ ఆర్మీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక పాకిస్తాన్ తన ఒక్క బుద్ధి అనుకోవాలా, తన దొంగ బుద్ధి అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. సీజ్ ఫైర్ కి ఓకే దానికి ఆఫర్ ఇచ్చింది కూడా వాళ్లే, మళ్ళీ దాన్ని ఉల్లంఘించారు. మరి అమెరికా మీద గౌరవంతో భారత్ ఒప్పుకుంది. మరి అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఉల్లంఘించి డ్రోన్స్ అన్నిటిని కూడా డ్రోన్లు ఉపయోగించడం దాదాపు మొత్తంగా కూడా ఇప్పుడు ఎక్కడైతే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, అమృత్సర్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడంతా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా డౌన్ చేశారు. మొత్తం అంతా డౌన్ చేసి ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా పరిస్థితులన్నీ కూడా సర్దుమణిగాయని చెప్పేసి కూడా ఉన్న టైంలో 3 గంటల వ్యవధిలోనే 5 ఇదైంది. మరి 3.5 గంటల వ్యవధిలోనే మళ్ళీ ఈ సిచ్యువేషన్ పునరావృతమైంది. దీంతో అన్ని చోట్ల మళ్ళీ బ్లాక్అవుట్ విధించారు. ఇప్పుడే బ్లాక్అవుట్ తీసేశారు 5 గంటలకి, మళ్ళీ ఇప్పుడు బ్లాక్అవుట్ వేశారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద కూడా కొంత చూడాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య ఏమైనా ప్రాబ్లం ఉందా, ప్రభుత్వం చెప్పిన మాటలను ఆర్మీ ఒప్పుకుంటుందా లేదా అనేది ఇక్కడ కొంత అనుమానం వస్తుంది. మరి అదే జరిగి ఉండొచ్చు, లేకపోతే చైనా ఇంత మేము వెనకాల ఉన్నాం కాబట్టి మీరు గో హెడ్ అని ఉండొచ్చు. అది కూడా ఒక కారణమై అవ్వచ్చు. ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ అనేది అమెరికా అధ్యక్షుడు, అగ్రరాజ్య అధినేత మధ్యలో ఉండి ఇరు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చారు, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని. మరి అలాంటి ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇలా చేస్తున్నారు అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ దేశంలో, పాకిస్తాన్ లో. మరి ఇదే అంశానికి సంబంధించి విదేశాంగ శాఖ కార్యదర్శి మరి కొద్దిసేపట్లో ప్రకటన చేయబోతున్నారు విక్రమ్ మిస్రీ. మరి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మళ్ళీ అనేక చోట్ల చూసుకున్నట్టుగైతే మళ్ళీ డ్రోన్స్ సరిహద్దు ప్రాంతాలకి వెళ్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా చాలా అలర్ట్ అయిపోయాయి. మరి ఒక్కసారిగా ఏమీ లేదు, ఇంకా కాల్పుల విరమణ వచ్చేసింది. అంటే మండే 2 దేశాలు కూర్చొని చర్చించుకుంటాయి. పరిస్థితి సర్దుమణిగింది అని ఊపిరి తీసుకుంటున్న లోపుగానే, అంటే
ఆ ప్రకటన వచ్చి కనీసం 24 గంటలు కాకముందే మళ్ళీ చేసిందంటే అందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయిపోయి పాక్ బుద్ధి మారదు, పాక్కి గట్టి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏం చేయబోతున్నారు, మరి ఆయన ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైంది. అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే మాత్రం ఇప్పుడు దాకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాక్ ను వదలొద్దు, పాక్ ను తుదముట్టించాల్సింది, పాక్ ని నేలమట్టం చేస్తే తప్ప ఇక ఎలాంటి వాళ్ళ మార్పు అనేది రాదు కాబట్టి ఆ దేశం అనేది ప్రపంచ పట్టణంలోకి లేకుండా చేయాలని చెప్పి చూసి అనేక రకమైన వినతులు కానీ రీల్స్ కానీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మరి కేంద్రం అసలు దీనికి సంబంధించి ప్రకటన చేయాలి. దాని అప్పటి వరకు కూడా మనం కొంత సమయం పాటించి వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ మరి ఏం జరిగింది అనేది మనకి తెలియాలి, కేంద్రాన్ని తెలుసుకోవాలి. మరి పాకిస్తాన్ తో మళ్ళీ కేంద్రం మాట్లాడాలి, జరిగింది విషయాన్ని వాడు కూడా వివరణ ఇవ్వాలి. వీటన్నిటి తర్వాతే ఎందుకు మళ్ళీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగిందని తెలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అయితే వస్తున్న సమాచారం ప్రకారం అంటే అక్కడ ప్రభుత్వానికిను సైన్యానికి మధ్య ఇది లేదు. గతంలో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు నవాజ్ షరీఫ్ సైన్యాధికారి, సర్వ సైన్యాధికారి అంటే నవాజ్ షరీఫ్, జనరల్ నవాజ్ షరీఫ్ అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టేసేసి తానే గద్దెనెక్కి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మళ్ళీ ఆ తరహా సిచ్యువేషన్ ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఆ కోణంలో కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ లో ఆల్రెడీ అంతర్యుద్ధం ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆల్రెడీ పాకిస్తాన్ మీద వేయటం చేస్తుంది. మరి ఈ పరిస్థితి ఏం జరిగింది అనేది కొంత తెలియాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కేంద్రం కూడా ఒక వివరణ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధాని ఒకవేళ సయోధ్యకు ఒప్పుకున్నా కూడా పాక్ ఆర్మీ ఒప్పుకోకపోవడం వల్లనే సీజ్ ఫైర్ ఎత్తేసి వాళ్ళు దాడులకు తెగబడుతున్నారు అనేది మనకు కూడా ప్రజలు అలాగే చాలా మంది నిపుణులు మాట్లాడుకునే ఒక ప్రత్యేకమైన అంశమని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరన్నట్టుగానే ఆర్మీనే అక్కడ కీలక పాత్ర వహించి దాని నిర్ణయాలు అదే తీసుకుంటూ మూర్ఖపు చర్య చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి పరిణామాలు అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ భారత్ నుంచి మనం గట్టి కౌంటర్ అటాక్ మాటల ద్వారా మాత్రమే ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నాం. అణుబాంబు భారత్ ప్రయోగించదు అనుకుంటున్నారేమో, అలా అనుకోకండి, ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడడం మనం చూసాం. అక్కడి దాకా తెచ్చుకునే అవకాశం ఉంటుందంటారా ఇట్లాంటి మూర్ఖపు చర్య చేయడం వల్ల పాక్? అంటే పాక్ లో అంతర్గత సమస్యలు ఏర్పడి ఆర్మీ గాని ఇలా చేసినట్టయితే మాత్రం కంపల్సరిగా దానికి మనం అంతర్గత సమస్య మనకు అనవసరం. ఎందుకంటే మనకి మెయిన్ మన దేశాన్ని కాపాడుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో మన దేశాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ మీద మిసైల్ చేయొచ్చు, యుద్ధం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పే లేదు. కాబట్టి ఒకవేళ ఆర్మీ అలాగా పాకిస్తాన్ ప్రభుత్వంతో అంటే ప్రయోజనలేక మన మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మనం దాన్ని వ్యతిరేకించాల్సిందే. దానికి సంబంధించి గట్టి బదులు ఇవ్వాల్సిందే, అందులో సమస్య లేదు. మరి ఆ రకంగా కూడా ఇక్కడ ఈ భారత ప్రభుత్వం కానీ రక్షణ శాఖ కానీ ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు మొత్తంగా కూడా చూసుకుంటే అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓపెన్ చేసి పెట్టారు, యాక్టివేట్ చేసేశారు. గుజరాత్, పంజాబ్ అలాగే రాజస్థాన్ తో పాటు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో కూడా మళ్ళీ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేయడం, బ్లాక్అవుట్ ఓపెన్ చేయడం అన్ని జరిగింది. సో అక్కడ ఎవరైనా సరే అటు పాకిస్తాన్ ప్రభుత్వమే చేయని లేదా ఆర్మీ చేయని ఎవరు చేసినా కూడా దాన్ని ఎదుర్కోవాల్సింది, దాని పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు పాక్ మళ్లీ దాడి ఎక్కడెక్కడ చేసింది, అక్కడ ఎటువంటి నష్టం జరిగింది, అక్కడ ఏమైనా ఆస్తి నష్టమైనా లేదంటే పౌరుల మీద అటాక్ చేసిందా, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అటాక్ చేసిందా, అండ్ ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తుందా డ్రోన్లతోటి అటాక్ చేయడం? అవును, డ్రోన్లు అయితే ఇప్పుడు తిరుగుతున్నాయి. అక్కడ భారత్ అయితే ఎదుర్కొడుతుంది, తిట్టుకొడుతుంది. మరి ఈ పరిస్థితిని అమెరికా కూడా పరిశీలిస్తుంది. వరుసగా జమ్మూ కాశ్మీర్ పై ప్రధానంగా అవుతుంది. రాజస్థాన్ సరిహద్దులోని బార్మార్, జైసల్మేర్ లో కూడా పేలుళ్లు సంభవిస్తున్నాయి. అక్కడ కూడా మరి జమ్మూ, శ్రీనగర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బికనీర్ లో కూడా మళ్ళీ వస్తున్నాయి. మరి ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మళ్ళీ యాక్టివేట్ అవ్వాలని చెప్పేసి, అలాగే ఆ డ్రోన్ ను కూల్చేయాలని చెప్పేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి, ఆర్మీకి కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. మరి వాళ్ళందరూ కూడా వాటిని కూల్చే ప్రయత్నాలు అయితే ఉన్నారు. ప్రజలను అయితే అప్రమత్తం, ఎందుకంటే అందరూ కూడా చాలా లీజర్ అయిపోయారు, ఫ్రీ అయిపోయారు. యుద్ధం ఆగిపోయింది, ఇంకేముంది, కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని. ఆ టైంలో పాక్ భారత్ మీద మళ్ళీ తెగబట్టడం అనేది దాన్ని చాలా క్షమించరాని నేరం అని కూడా అంటున్నారు.
మరి ఇట్టి పరిస్థితుల్లో అది పాక్ ప్రభుత్వానికి తెలిసి జరగని తెలియకుండా జరగని ఏదైనా అవని వాట్ ఎవర్ ఇట్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉండని బట్ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిందే అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న డిమాండ్. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇప్పుడు మన ఆర్మీకి భారత్ ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది? ఇంకా సివియర్ యాక్షన్ కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎందుకంటే అక్కడ నుంచి డ్రోన్ దాడులను ఎప్పటి వరకు ఇట్లా ప్రతిఘటిస్తూ ఉంటారు, ఏమైనా సివియర్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఎప్పటి నుంచో, ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో భారత పౌరులందరూ కూడా ఇప్పుడే వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ సింధూర్ పునఃప్రారంభమైంది. అంటే యుద్ధం స్టార్ట్ అయిందని అనుకోవాలి. మళ్ళీ యుద్ధం ప్రారంభం అయిపోయింది. మరి రాత్రికి పాకిస్తాన్ కి మళ్ళీ చుక్కలు చూపిస్తారనే సమాచారం అందుతుంది. ఓకే, ఆపరేషన్ సింధూర్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి అవకాశాలు కాదు, ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ ని పునఃప్రారంభిస్తున్నట్టు కేంద్రం కూడా ఆదేశాలు ఇచ్చేసింది. మరి ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ప్రారంభం అయిపోయింది. ఇక పాకిస్తాన్ కి మూడినట్టే. ఇక అమెరికా కాదు ఎవరు అడ్డొచ్చినా కూడా పాకిస్తాన్ ని లెక్క చేసే అవకాశం లేదు. పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ని పునఃప్రారంభిస్తున్నట్టు కూడా కేంద్రం ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖతో మాట్లాడుతుంది. రక్షణ శాఖ కూడా ఈ ఆదేశాలను ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాలకు ఇస్తుంది. మళ్ళీ యుద్ధం ప్రారంభమైందని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మనం యుద్ధ నియమాలు పాటించాం. కేవలం ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ గా మనం యుద్ధ నియమాలు పాటిస్తూ అక్కడ పౌరులను కూడా మన పౌరులుగానే భావిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం యుద్ధ నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సిచ్యువేషన్? అదే కదా ఇప్పుడే తాజాగా తీసుకున్న నిర్ణయం అని చెప్పి సమాచారం అయితే అందుతుంది. ఆపరేషన్ సింధూర్ ని పునఃప్రారంభిస్తున్నట్లు సమాచారం అందుతుంది. కేంద్ర రక్షణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్ పునఃప్రారంభించాలని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు శ్రీనగర్ మీద డ్రోన్లతో కూడా ఇప్పటికే దాడి చేశారు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఇది ఒక కుట్రలో భాగంగానే జరిగిందా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఇక యుద్ధం అయితే పునఃప్రారంభం అవుతుంది. మరి ఈ రాత్రికి భారీగా దాడులు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని సమాచారం అందుతుంది. అనేక చోట్ల పేలుడు కూడా జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. ఇప్పుడు వరుసగా పాక్ సీజ్ ఫైర్ అనగానే భారత్ రిలాక్స్ అయిన నేపథ్యంలో అదను చూసుకొని డ్రోన్లు పంపించి భారత్ మీద అటాక్ చేసిందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. పాక్ డ్రోన్ల దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది భారత్ ఆర్మీ యాక్టివేట్ అయిపోయింది. పాక్ డ్రోన్ ధ్వంసం చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా యాక్టివేట్ చేసింది. మరి సరిహద్దులో పరిస్థితి మళ్లీ పునరావృతమైంది. మరి కేంద్ర రక్షణ శాఖ మళ్లీ అత్యవసరంగా సమావేశమవుతుంది. ప్రధానమంత్రితో మళ్లీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం అందుతుంది. ప్రధానమంత్రి నివాసానికి మళ్లీ నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా వస్తున్నారు. అజిత్ దోవల్ మళ్లీ ప్రధాని నివాసంలో దగ్గరికి వస్తున్నారు. అలాగే త్రివిధ దళాల అధిపతులు కూడా మళ్లీ సమావేశం అవుతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఇక మూడింది ఇంకా పాక్ అని చెప్పేసి తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ.